473వ నామము సిద్ధమాత. ఓం సిద్ధమాతాయై నమః. మాత అంటే అమ్మ, సిద్ధులన్నిటికీ తల్లి, సిద్ధులనే రక్షించేటువంటి తల్లి. ఆ సిద్ధులు ఎలా వస్తాయి? అమ్మని అనుసరించితే, ఆ మంత్రాలని అనుసరిస్తే సిద్ధులు వస్తాయి. మంత్రస్వరూపము అమ్మే. ఆ సిద్ధులను కోరేటువంటి యోగులను కూడా రక్షించేటువంటి మాత అమ్మ సిద్ధమాత. మాత ఈశ్వరి అన్నీ ఒకటే. మరి సిద్ధులకు నియామకురాలు అమ్మ, అంటే నియమించేటువంటి తల్లి. ఈ సిద్ధి ఇలా వస్తుంది అని నియమించేటువంటి తల్లి సిద్ధమాత. అమ్మ ఎవరు అర్హులో, ఎవరికి ఎప్పుడు ఏ సిద్ధినివ్వాలో అన్నీ కూడా అమ్మే చూసి అనుగ్రహించి ఇస్తుంది. అలా ఎవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గరికి అమ్మ గురు రూపంలో వస్తుంది. ఆ గురువు ద్వారా చెప్పిస్తుంది. ఆ గురువు ద్వారా చెప్పిందని వీళ్ళకి ఆచరించేటువంటి బుద్ధిని శక్తిని ఇస్తుంది. తర్వాత ఆచరణకి సిద్ధిని అమ్మే ఇస్తుంది గనక సిద్ధమాత అన్నారు. సిద్ధ విద్యల్ని అమ్మ ఉపాసిస్తుంటే ఆ సిద్ధ విద్యల స్వరూపమే అమ్మ, ఆ ఉపాసన స్వరూపము అమ్మే. అందుకని వాటిని సిద్ధింపజేసేది మాత, సిద్ధమాత. మనకేమీ తెలుసు, ఏమీ తెలియని స్థితిలో మనం ఉన్నాము. వాటిని ఉపాసన చేసే విధానము కూడా మనకి పూర్తిగా రాదు. అయినా ఇప్పుడు చిన్న బిడ్డ ఆడుకుంటూ లక్క పిడతలు పెట్టుకుని అన్నీ చేస్తూ ఉంటాడు. అంత తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు చేసే అన్నీ వంటలు అన్నీ చేస్తారు. అన్నీ పనులు, అందరి పాత్రలు వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఆ పొయ్యి పెట్టుకుని, ఆ లక్క పిడత పెట్టుకుని, ఏమీ లేకపోయినా నీళ్లు పోసి, బియ్యం పోసి అట్లా వండి, అది వండి ఇది వండి, అమ్మా ఇది వండాను అని చెప్పి అమ్మకి తీసుకొచ్చి పెడితే, అమ్మ ఏం వండలేదురా, ఏమీ లేదురా అందో. అది తీసుకుని తిన్నట్టు నటించి, అబ్బా ఎంత బాగా వండావమ్మా, నువ్వు ఎంత చక్కగా ఉందమ్మా, చాలా బాగుందమ్మా అంటుంది తల్లి. అంటే బిడ్డని సంతోష పెడతానికి అలా చేతనైనంతగా ఆ బిడ్డ చేస్తే దానికే సంతోషించి తల్లి పరమానందపడిపోతుంది, బిడ్డని పరమానందింపజేస్తుంది. అప్పుడు అమ్మను అట్లా మెచ్చుకుందని బిడ్డ కూడా పరమానందంతో అమ్మ బాగుందండి అని మళ్ళీ అక్కడ ఉన్న ఆడుకునే వాళ్ళతో చెప్పి ఆనందిస్తుంది. ఆ బిడ్డ మనసు పరమానందంతో మునిగిపోతుంది. ఆ బిడ్డ ఆనందాన్ని చూసి ఇంకా తల్లి ఆనందించిపోతుంది. అలాగే మన అమ్మ మనల్ని కూడా అలాగే చూస్తుంది. మనకి చేతొచ్చి చేత కాకుండా ఉపాసన ధ్యానము అలా చేస్తూ ఉంటే ఆ తల్లి అలా చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది. సంతోషిస్తూ, అమ్మా నాకు తెలుసో తెలియకో ఏదో చేశాను, నన్ను అనుగ్రహించమ్మా అని అమ్మని వేడుకుంటే, నువ్వు బాగానే చేసావులేరా అని అమ్మ చక్కగా ఆనందంతో బిడ్డని అనుగ్రహిస్తుంది. ఆ సిద్ధిని అమ్మ ఇస్తుంది. బిడ్డ చేసి తెలిసి తెలియక చేసిన దానికే అమ్మ తిని ఆనందాన్ని నటించి చక్కగా బిడ్డని ఆనందపరిచినట్లుగా, అట్లాగే మనము బిడ్డలము మనకి తెలిసి తెలియక ఎట్లా చేస్తే చాలు అమ్మ ఆనందపడుతుంది. అమ్మా నాకు తెలుసో తెలియకో చేశానమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, నాకు తెలిసేటట్టు చెయ్యి, నన్ను నడిపించు, నన్ను అనుగ్రహించమ్మా అని అడిగితే చాలు అమ్మ
పరమానంద పడిపోతుంది. బిడ్డకి ఆనందాన్ని కలుగజేయటానికి సిద్ధిని ఇస్తుంది. అటువంటి తల్లి సిద్ధమాత. అలాగే బిడ్డలా ఉపాసన చేస్తే తల్లిలా అమ్మ అనుగ్రహిస్తుంది అని మనకి చక్కగా ఎంత తెలిస్తే అంతే. మరి ఆ నామాల్ని ఇప్పటిదాకా మనము ఏ అర్థమో తెలియదు. ఏదో అమ్మ దయ వల్ల ఈ సహస్రనామాల్ని మనము నేర్చుకున్నాము. దాన్నే పఠనము ఇన్నాళ్ళు చేశాము. దాని అర్థము ఏమాత్రము మనకి తెలియదు. అయినా అలా పఠనము పుణ్యము, అమ్మ మంచిది, అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని అలా పఠనము చేస్తూ ఉంటే ఎన్నాళ్ళ నుంచో చేస్తూ ఉండగా ఈరోజు అమ్మ అనుగ్రహం కలిగి బిడ్డ అన్నిసార్లు చదువుతున్నాడు. వాడికి ఏమీ తెలియదు, ఇంకా తెలియజేద్దాము, ఇంకో మెట్టు ఎక్కిద్దామని అమ్మ అనుగ్రహం చేతే మనకి ఈ భావాలని మనకి అందిస్తోంది. అలా అందించటం వల్ల ఆ భావంలో మనసు నిండిపోతే అదే భావన ధ్యాస, ఆ భావన ధ్యానము, అలా భావన పూజ, మానస పూజ అవుతుంది. ఆ మనసులో అది పెట్టుకుని, భావం పెట్టుకుని ఇప్పుడు లలితా సహస్రం చదువుతుంటే ముక్తికి మార్గమే వేస్తుందమ్మ. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనకి పరిపూర్ణంగా అందిస్తుంది. ఆ అందించిన దాన్ని మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కించి ముక్తినే కలుగజేస్తుంది. అమ్మ సిద్ధమాత గనక మనకి సిద్ధించేటట్లు చేస్తుంది. అమ్మ అనుగ్రహాన్ని మనము పొందేటట్లుగా మనము ఆ మార్గంలో నడిస్తే చాలు, అమ్మని ప్రార్థిస్తే చాలు, అమ్మ అనుగ్రహిస్తుంది, సిద్ధింపజేస్తుంది. సిద్ధమాత. అటువంటి సిద్ధమాతకి మనము నమస్కారం చేసుకుందాం.